హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. సో ఈరోజు నా వీడియో వచ్చేసి సప్త శనివార వ్రతం 6వ వారం అన్నమాట. సో 6వ వారం పూజ కూడా నాది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో నేను ఈ వీడియోలో నా సప్త శనివార వ్రతం గురించి నా ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఈరోజు వీడియో వచ్చేసి 6వ వారం సప్త శనివార వ్రతం అన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సప్త శనివార వ్రతం 6వ వారం. నా పూజ అయితే ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాను. సో ఫ్రెష్ అయిపోయి డైలీ పూజ చేసుకునే దగ్గర పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత వ్రతం అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఈరోజు 6వ వారం అయితే నేను 2 పిండి దీపాలు అయితే పెట్టాను. సో నెక్స్ట్ 7-8 వీక్స్ అయితే 7 పిండి దీపాలు అయితే పెడతానన్నమాట. సో నేను ఫస్ట్ 5 వీక్స్ పూజ ఎలా చేసుకున్నాను, నా ఎక్స్పీరియన్స్ మొత్తం నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూడండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వ్రతం గురించి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నాకు తెలిసినంత వరకు చెప్తానన్నమాట. అండ్ ఈ వారం 6వ వారం నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాను. ఈసారి ఎవ్రీ వీక్ నేను ఏదో ఒక టెంపుల్కి వెళ్తున్నాను. బట్ ఎలాగైనా చిలుకూరి బాలాజీ టెంపుల్ని విజిట్ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. సో అక్కడికైతే వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను అనమాట. సో చాలా పాజిటివ్గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. సో ఎవరైనా ఈ వ్రతం చేసేవాళ్ళు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ పూజ అయిన తర్వాత కానీ టెంపుల్కి వెళ్ళొస్తే చాలా మంచిది. మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా ఓకే, ఆర్ ఎల్స్ వేరే ఏ టెంపుల్ మనకి దగ్గరలో ఉన్న విజిట్ చేస్తే చాలా మంచిది. అండ్ నేనైతే ఎవ్రీ వీక్ మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. అండ్ 6వ వారం వచ్చేసి నేనైతే ఇంకా చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాను. లాస్ట్లో నేను ఆ వీడియో కూడా అక్కడ కొంచెం వీడియో తీశాను. బయట లోపల మనకి వీడియో అవైలబుల్ ఉండదు, అందుకని లోపల తీయడం కుదరలేదన్నమాట. సో బయటకు వరకు కొంచెం తీశాను. సో లాస్ట్లో పెట్టాను, యాడ్ చేశాను అనమాట ఈ వీడియో ఎండింగ్లో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మోర్ వీడియోస్ చేస్తాను. సో వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్న తర్వాత ఉపవాసం ఉండాలా అని ఒకళ్ళు అడిగారనమాట నన్ను. సో నేనైతే ఉపవాసం ఉంటున్నాను. మీ హెల్త్ పరంగా మీరు అంతా ఓకే అయితే ఉపవాసం ఉండండి. ఆర్ మీరు ఉండలేమో, హెల్త్ అంతా కోఆపరేట్ చెయ్యదు అనుకుంటే ఒక పూట తినండి. అండ్ ఈ పూజలో మా పాప కూడా లేచిందనమాట. మా పాప కూడా కూర్చుంది పూజలో. అండ్ ఈ పూజ ఎవరైనా చేయొచ్చు, చిన్న పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, పెళ్ళి కాని వాళ్ళైనా, పెళ్ళి అయిన వాళ్ళైనా. సో పెళ్ళి అయిన వాళ్ళైతే జెంట్స్ అంటే హస్బెండ్తో కలిసి చేసుకోవచ్చు, కుదిరిన వాళ్ళు, కుదరని వాళ్ళు ఒక్కళ్ళైనా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నా 6 వారాలు సప్త శనివార వ్రతం అయితే చాలా బాగా జరిగింది. అండ్ నాకు తెలిసినంత వరకు నేనైతే ఎక్కడ ఏమీ తక్కువ చేయకుండా మంచిగా చేసుకున్నాను అన్నమాట. సో మనకి వీలైనంతలో, మనకి అవైలబిలిటీ ఉన్నంతలో మనం మంచిగా చేసుకోవచ్చు. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో
నా 5 వారాల పూజ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఈ సప్త శనివార వ్రతంలో మనకి నువ్వుల లడ్డు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కంపల్సరీగా నువ్వుల లడ్డు అనేది పెట్టాలి, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టం. అండ్ బూందీ లడ్డు అన్నా కూడా చాలా ఇష్టం. అందుకని ఆ 2 కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. అండ్ ఇంకా ప్రసాదాలు ఏమైనా కావాలి అనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు మనకి వీలైనంతలో. అండ్ కొబ్బరికాయ కూడా కంపల్సరీగా కొట్టాలి. సో ఒకళ్ళు అడిగారు నన్ను, ముడుపు కట్టాలా కంపల్సరీగా అని. మన ఇష్టం అన్నమాట, ముడుపు కట్టాలా లేదా అనేది మనం ఇష్ట ప్రకారం కట్టాలి అనుకుంటే కట్టుకోవచ్చు. మనం ఈ 7 వారాలు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళి ఆ హుండీలో ఆ ముడుపు అనేది వేయాలన్నమాట. అప్పుడు మన ఈ వ్రతం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. సో మేము కూడా తిరుపతి వెళ్ళి అక్కడ వేస్తామన్నమాట ముడుపు అనేది. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వ్రతం గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఈ వీడియో ఎండింగ్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ విజిట్ చేశాను, అది కూడా యాడ్ చేశాను, చూసేయండి. అండ్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాకైతే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చిందనమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అక్కడ మేము వెళ్ళిన టైంలో చాలా మంది ఉన్నారు జనాలు అయితే. సో అక్కడ మనం చూస్తే లేడీస్ కంటే జెంట్స్ చాలా ఎక్కువ మంది వచ్చారు అసలు. అండ్ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము, ఈవినింగ్ టైంలో కూడా చాలామంది ఉన్నారు అక్కడ. టెంపుల్ అయితే చాలా ఓల్డ్గా ఉంది, బట్ చాలా చిన్నగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మనం డబ్బులు వేయడానికి హుండీలు కూడా లేవన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో